జియాలజిస్ట్. ఈరోజు సూర్యాపేట జిల్లాలోని పక్కన తిరుమలగిరి అనే గ్రామంలో సర్వే చేయడానికి వచ్చామండి. ఇది మొత్తం ఒక 20 acres ల్యాండ్. చూడండి, 20 acres ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ ఉన్న వరకు. ఇక్కడ ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బోర్లు కానీ ఇక్కడ ఉన్న జియాలజికల్ కండిషన్స్ కానీ బేస్ చేసుకుంటే, ఇక్కడ రోడ్డు పక్కన, ఇది పక్కన హైవేకి అవతల ఇవతలకి వెళ్ళాలని ఇక్కడ కల్వర్ట్ ఉంది. దాదాపుగా కల్వర్ట్ ఉన్నదంటే అది జియాలజికల్ స్ట్రక్చర్ కాబట్టి రీఛార్జింగ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. బట్ రీఛార్జింగ్ సోర్స్ ఉంది, కానీ కాకపోతే దాని కింద మొత్తం ఫీడ్ రాక్ ఉంది. అది మనం సర్వే చేస్తే మనకి వచ్చే రీడింగ్స్ని బట్టి కింద బండ ఉందా ఏముందా అనేది మనం డిసైడ్ అవుతాం. మనకు దీంట్లో మొత్తం 4 పాయింట్లు డిటెక్ట్ అయినాయి. చూసాము, పర్లేదు, మంచిగా ఉన్నాయి. అదేవిధంగా మనం దీని యొక్క ల్యాండ్ యొక్క జీపీఎస్ తీసుకొని ఫస్ట్ దాంట్లో ఉన్న ఇంటీరియర్ స్ట్రక్చర్స్ ఎక్కడ రీఛార్జింగ్ ఉంది ప్లస్ రాక్ ఎక్కడ ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేసి తర్వాత ఫార్మర్స్కి మంచి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు సాధ్యమైనంత వరకు మేము ట్రై చేస్తాం, సక్సెస్ చేయడానికే చూస్తాము. బట్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, గ్రౌండ్ వాటర్ కండిషన్ బట్టి కూడా దాదాపు కొన్ని ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది డిపెండింగ్ కానీ ఏరియాని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తిరిగి ఉంటుంది. ఒక్కొక్క ల్యాండ్, అందరి ల్యాండ్ ఒకే విధంగా ఉంటుంది కదా, ఒక్కొక్క ల్యాండ్ని బట్టి ఉంటుంది. ఈ ల్యాండ్ ఉండకపోవచ్చు, పక్క అయిన ల్యాండ్ ఉండొచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన జియాలజిస్ట్ నాట్ గుడ్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ప్రాస్పెక్టింగ్ ప్లస్ ప్రాపర్టీ ఆ ఏరియాలో ఉండే గ్రౌండ్ వాటర్ కండిషన్ బట్టే బేస్ అయి ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.